మూడో కన్ను అంటారు కదా, థర్డ్ ఐ. అట్లాగే ఒక మూడో ఫ్రంట్ ఇవాళ మీడియాలో కూడా కావాలంటే ఒక ఐక్యత, అది మస్ట్ అని కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే వాస్తవాలను చెప్పే దమ్మున్న ఛానళ్ళు మనకున్నాయి, చిన్నవే కావచ్చు, చితకవే కావచ్చు, యూట్యూబ్లే కావచ్చు. కానీ వీళ్ళందరి ఐక్యతను కూడా ఎట్లా చేయాలి, పృథ్వీ మిగతా వాళ్ళు ఆలోచించాలి. సార్ జర్నలిజం డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. ఇది ఇవాళ ఒక రవీష్ కుమారో, ఒక సిద్ధార్థ వరదరాజనో, ఇటువంటి ఎందరో నిలబడ్డారు. ఇప్పటికీ కూడా ఎన్ని ఆంక్షలు వేసినా, ఎన్ని కేసులు పెట్టినా మనం కొంచెం వినూత్నంగా ఆలోచించి ఈ మీడియాలో ఉన్న ఈ ప్రొఫెసర్స్ని, ఇంకా మీడియాలో ఎడిటర్లుగా, సబ్ ఎడిటర్లుగా ఎవరైనా మనకు అనుకూలంగా ఉంటే వాళ్ళని, ప్లస్ జర్నలిస్టులని, నిజంగా ప్రజల కోసం గొంతిప్పే ఛానళ్ళని కలిపి ఒక ఐక్యత ఫ్రంట్ని ఏర్పాటు చేస్తే మరింత బలంగా ఉంటుంది అనేది నేను ఒక సూచన చేస్తున్నాను. ఇక మొత్తంగా చూస్తే ఈరోజు రాజకీయాలు గొంతు విప్పితే జర్నలిస్టులా, యాక్టివిస్టులా, లేకపోతే మరెవరా చూడట్లేదు. ఇప్పుడు మా మీద ఎప్పుడో పెట్టేసిండ్రు, కేసీఆర్ టైంలోనే ఊపా పెట్టిండ్రు. ఇప్పుడు ఎప్పుడు చూసినా నోటీసులు వస్తూనే ఉన్నాయి, మా పాస్పోర్ట్లు ఇస్తలేరు. ఒక 2017 నుంచి మేమంతా నిర్బంధంలో ఉన్నాం, ఇప్పటికే కొనసాగుతుంది, అనేక రకాలుగా కొనసాగుతుంది. ఆర్థిక దిగ్బంధనాలు పెడుతున్నారు. మేము బయటకు ఎందుకు మాట్లాడట్లేదంటే పోరాడే వాళ్ళ ధైర్యం చెక్కు చెదరొద్దని, పోరాడే వాళ్ళని నీరు గార్చొద్దు, వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బతినొద్దని మేము మాట్లాడట్లేదు. ఎట్లా ఆర్థిక దిగ్బంధనం ఉందో నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అంటే మా జీవితాలను అన్ని వైపుల నుంచి కమ్ముకుని వస్తున్నారు. అయినా కూడా రాజీ పడదలుచుకోలేదు. రాజీ పడకుండా ఇక్కడ ఎంతోమందిని పనిచేస్తున్నాం ఈ తెలంగాణ గడ్డ మీద. ఆంధ్రప్రదేశ్లో అట్లా అంత ఉన్నారు కానీ అంత ఉండకపోవచ్చు. కాబట్టి ఈ ఉద్యమంలో తెలంగాణ ఆకాంక్షల్ని ముందుకు తీసుకెళ్ళడానికి, పోరాడి సాధించిన తెలంగాణలో మనకు జరిగిన మోసాలు, అన్యాయాలకు వ్యతిరేకంగా ఒక ఫ్రంట్ అవసరం. ఒకప్పుడు కోదండరామ్ సార్ లాంటి వాళ్ళు జేఏసీలు పెట్టి చేశారు. ఈరోజు ఆ ఫ్రంట్ చాలా మంది మేధావులు ఉన్నారు. అయితే కాంగ్రెస్తోనో లేకుంటే బీఆర్ఎస్తోనో ఉండకుండా ఉండే మేధావులు కూడా ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఒక ఐక్యత ఫ్రంట్, ఉద్యమ ఫ్రంట్ పెట్టాల్సిన సందర్భం. రాబోయే కాలంలో మనము తెలంగాణ ప్రజల పక్షం వహించాలంటే, తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాడాలంటే ఒక సంఘటితంగా ఉండవలసిన అవసరం ఉంది. ఇది కూడా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే రాను 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 ఎప్పుడైతే రేవంత్ రెడ్డి వచ్చిండో అంతకుముందున్న వాయిస్ కూడా, బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎంతో కొంత వాయిస్లు ఉన్నాయి, ఉద్యమాలు ఉన్నాయి. ఈయన వచ్చినాక ఆయనతో కూడా చేస్తలేదు. పోరాటాలు అప్పుడున్నాయి, ఇప్పుడున్నాయి, ఎప్పుడు ఉంటాయి. కానీ ఈరోజు మీడియా వైఖరి కావచ్చు, రాజకీయ పార్టీల వైఖరి కావచ్చు, ఉద్యమాల మీద అణచివేత కావచ్చు, ఈ వాయిస్ కూడా పోకుండా అడ్డుకుంటున్నారు. ఇటువంటి స్థితిలో మనం మీడియాతో లాబింగ్ చేద్దాం, మనం అందరం కలిసి ఒక ఐక్య ఉద్యమాన్ని నిర్మిద్దాం. అప్పుడే తెలంగాణ ప్రజల గొంతుని నొక్కే ధైర్యం చేయకుండా ఉంటారు ఈ పాలక వర్గాలు. ఆంధ్రలో ఉన్న పాలక వర్గాలైనా, తెలంగాణలో ఉన్న పాలక వర్గాలైనా. ఇవాళ సీమాంధ్ర పాలకులుగా మనకు ఎంత అన్యాయం చేసిండో చెప్పవలసిన సందర్భం కాదు, అందరికీ తెలుసు. కానీ పక్క రాష్ట్రంలో వాళ్ళ పని వాళ్ళు చూసుకోకుండా మన ప్రొఫెసర్ గారి మీద కేసు పెట్టి చేస్తున్నటువంటి ఇది రేపటి రోజున ఒక ఇండికేషన్ ఇస్తుంది అనేది మనం గ్రహించి ఖచ్చితంగా తిప్పికొడదామని చెప్తూ, అట్లాగే ఇవాళ ప్రజాస్వామిక శక్తులు, ప్రజా ఉద్యమాలు, ప్రజా సంఘాలు వీళ్ళందరూ కలిసి కూడా ఈ ఇష్యూ మీద ఒక ఐక్య కార్యాచరణను రూపొందించాలని మరోసారి చెప్తూ సెలవు.